ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ చేసిన వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఉన్నట్టుండే. నోరు తెరిస్తే చాలు సంపద సృష్టించి మరీ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు ఉపన్యాసాలను దంచి కొట్టేవారు. జగన్ పథకాలన్నీ ఉంటాయని, వాటిని మించిపోయి కూటమి సంక్షేమ పథకాలు ఉంటాయని ఊదరగొట్టారు. ఆఖరికి అందరూ చేతులెత్తేస్తున్నారు. కూటమి నేతల కపటతత్వంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తాజా వ్యాఖ్య. 5 ఏళ్లలో ఏపీలో ఇచ్చే పెన్షన్ల సొమ్ముతో 5 పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అభిప్రాయం. నేనేదో చేసేస్తానని ఆశపడుతున్నారు, ఖజానా ఖాళీగా ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉవాచ. ఈ వ్యాఖ్యలు 2024 ఎన్నికల సమయంలో వీరు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి తెలిసి ఉండేది. కానీ అప్పుడేం పొందుకారో గుర్తు చేసుకోండి. తనకు సంపద సృష్టించడం తెలుసని, తాము ఇచ్చిన సూపర్ 6 హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఆయన కుమారుడు లోకేష్ అయితే తాము ఇచ్చిన అన్ని వాగ్దానాల అమలుకు ప్లాన్ ఉందని, లెక్కలు ఉన్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు అని ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు. కూటమి ఎన్నికల ప్రణాళికకు తనది గ్యారంటీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించేవారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అసలు గుట్టు విప్పేశారు. తాము మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్న సంకేతం ఇస్తున్నట్లుగా మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తాము ఇచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి 50,000 కోట్ల రూపాయల వరకు అవుతోందని, దాన్ని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కానీ టీడీపీ జనసేన కూటమి ఇచ్చే సూపర్ 6 తదితర హామీలకు 1,50,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే పదే చెప్పారు. అయినా టీడీపీ జనసేన నేతలు బుకాయించి డబాయించి మరీ తాము సూపర్ 6 అమలు చేసి చూపిస్తామని అనేవారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్నీ అయిపు లేకుండా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు 150 హామీల్లో 2-3 అరాకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దాన్ని ఎలా అధిగమించాలా అన్న ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. అదే ప్రకారం కేసులు పెట్టి కూటమికి మద్దతిచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికీ నెలకు 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు 35,000 కోట్ల రూపాయలు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు. కానీ టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు అప్పట్లో ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు అలా 1,500 ఇవ్వాలంటే ఏపీని అమ్ముకోవాలని చెబుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా. అయినా పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని ఆయన ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీమ్ తప్ప అన్నింటినీ అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం విడ్డూరంగానే ఉంది. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే అనిపిస్తుంది. అది నిజమే అయితే ఎన్నికల మేనిఫెస్టో చదువుతూ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కానీ ఆ పని చేయరు. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ తదితర హామీల సంగతి ఏమిటో మంత్రి చెప్పవలసి ఉంటుంది.
2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కానీ జగన్ సీఎంఐ వాటిని అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మురికి మీడియా విషం జిమ్మేది. కానీ అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చే సంక్షేమం కన్నా 2-3 రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అప్పుడు శ్రీలంక అవదా అన్న సందేహం వచ్చినా జనం పట్టించుకోలేదనుకోవాలి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15,000, నీకు 18,000 అంటూ సైకిల్ వేసుకుని వెళ్ళి మరీ ప్రచారం చేసిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?